హలో గైస్. చాలా రోజులు అయింది కదా వీడియోస్ చేసి. సో ముందు అకౌంట్ కూడా ఎత్తిపోయింది. ఇది కొత్త అకౌంట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి నుంచి ఈ ఇయర్లో 2026 వచ్చే లోపు గ్యారంటీగా చెప్తున్నా, మీరు విఎఫ్ఎక్స్ కానీ ఏఐ కానీ ఇంకా 3D మోడలింగ్ అండ్ స్కల్టింగ్ ఏదైనా చాలా అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటాను నా యూట్యూబ్ అకౌంట్ నుంచి. సో ముందుగా మీకు ఏఐ గురించి అండ్ అలాగే 3D మోడలింగ్, విఎఫ్ఎక్స్ అన్నిటి గురించి చెప్తాను. ఏఐ అనేది స్కిప్ చేయకండి. ఏఐ అనేది వచ్చే కాలంలో మూవీస్లో కూడా ఏఐని వాడుతున్నారు. లాస్ట్ టైం అఖండ టూలో కూడా ఏఐ వాడారు. సో ఏఐ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది. సో ముందుగా ఆ, నా షార్ట్ ఫిల్మ్ చూసింటే ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చూడలేదంటే చూడండి. దానికి సంబంధించిన లింక్ టెలిగ్రామ్లో ఉంది. నేను ఏమేమి చెప్తున్నానో ప్రాజెక్ట్స్ అన్నీ టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ని కూడా. ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియోస్ విత్ ఇన్ 60 సెకండ్స్లో కొన్ని ఏఐ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఇలాంటివి చేసి చెప్తానమాట. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది నా ఛానల్ నుంచి. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా నా షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది. నేను ఏఐ యానిమేషన్ అనేది క్రియేట్ చేసి పెట్టాను. అది మనీతో మనీ మనీ పర్చేస్ చేసి నేనేం చేయలేదు. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేను చేస్తానన్నమాట. సో ఎలా చేస్తానో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వెబ్సైట్ ఉందండి. ఈ వెబ్సైట్ వచ్చేసి ఓవరాల్ ఫ్రీనే. ఆల్మోస్ట్ ఈ వెబ్సైట్ నుంచి నేను 300 అబోవ్ ఇమేజెస్ని నేను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అంటే ప్రాంప్ట్ ఇస్తాము. మనకి ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే అది మినిమైజ్ చేసుకొని మనకి ఒక అవుట్పుట్ అనేది ఇస్తుంది. లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ప్రాంప్ట్ అనమాట. ఈ బ్రాకెట్లో ఉండేదంతా ఇదంతా ప్రాంప్ట్. ఓకేనా. ఈ ప్రాంప్ట్ని ఎన్హాన్స్ చేసి ఈ హనుమాన్ క్యారెక్టర్ని అయితే ఇచ్చిందనమాట. ఓకేనా. అట్లా ఈ ప్రాంప్ట్ని ఇంత పెద్ద ప్రాంప్ట్ ఇచ్చినావు, నాకు ఇంగ్లీష్ రాదు కదా బ్రదర్ అంటే దానికి కూడా మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. దాన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా చూసుకుంటే నేను ఎన్ని ఇమేజెస్ తీసుకున్నాను చూడండి. రావణాసురుడు, గణపతి కానీ ఇలా సో మెనీ ఇమేజెస్ తీసుకున్నాను. సో అయితే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే టెస్ట్ ఇమేజ్. ఈ సంబంధించిన లింక్ neem.video, దీనికి సంబంధించిన లింక్ టెలిగ్రామ్లో ఉంది. ముందుగా ఈ ప్రాంప్ట్ అంతా నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇదంతా నేను డిలీట్ చేస్తున్నాను. నా షార్ట్ ఫిల్మ్ కూడా మైథాలజీ సంబంధించింది. ఓకే, ఫస్ట్ మనము సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇద్దాం. అంత కష్టం లేకుండా జస్ట్ అప్లోడ్ హనుమాన్ పెట్టి కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ దీనికి సంబంధించిన రేషియో ఉంటుంది అనమాట. యాక్సెప్ట్ రేషియో అంటే మీకు తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ మూవీస్ సంబంధించిన రేషియో అండ్ రీల్స్ సంబంధించిన షార్ట్స్ సంబంధించిన రేషియో అన్నట్టు. సో మనకు కావాల్సిన మూవీస్ అనుకుందాం. సో అట్లాంటి టైంలో ఈ రేషియో 16:9 అనే రేషియోని తీసుకోవాలి. అండ్ లేదా నార్మల్గా వేరేనా తీసుకోండి, పర్లేదు. అండ్ రిఫరెన్స్ ఇమేజ్ ఆప్షనల్ అని ఉంది. ఆప్షనల్ ఇది, మీరు పెట్టినా సరే పెట్టకపోయినా సరే. అయితే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఏంటంటే మనం ఏదైనా ఇమేజ్ పెడతాం. ఫర్ సపోజ్ నేను హనుమంతుడిది ఒక క్యారెక్టర్ ఇమేజ్ అయితే కావాలి. సో అలాంటప్పుడు హనుమంతుడు ఎలా ఉంటాడో మనము ఈ వెబ్సైట్ చెప్పాలి కదా ప్రాంప్ట్లో. ఆ ప్రాంప్ట్ అలా లేకోకుండా నీ దగ్గర ఒక ఇమేజ్ ఉంటే హనుమంతుడిది ఇక్కడ అప్లోడ్ చేసి జస్ట్ ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తారు. అదే కొంచెం ఇతనిలాగా, ఈ హనుమంతుడిలాగా క్రియేట్ చేసి ఇవ్వండి నాకు ఇమేజ్ అని ఒక ప్రాంప్ట్ చెప్తే చాలు, చేస్తుంది. సేమ్ ఫేస్ అంత కట్ అంతా ఇలా అలానే చేస్తుంది. ఫర్ సపోజ్ హనుమాన్ అని నేను జనరేట్ చేస్తున్నా, చూద్దాం ఎలా ఇస్తుందో. సో హనుమాన్ అని మనము ప్రాంప్ట్ ఇస్తే మనకి ఇచ్చిన అవుట్పుట్ ఇది. ఓకేనా. మనము ఈ హనుమాన్ ఇచ్చిన ప్రాంప్ట్ని వీడు అదొక వర్డ్నే తీసుకోడు. వీడు చూడు ఎంత తీసుకున్నాడు ప్రాంప్ట్. ఇదంతా వాడు జనరేట్ చేసుకున్న ప్రాంప్ట్ అనమాట, ఏఐ జనరేట్ చేసుకున్న ప్రాంప్ట్. సో ఇప్పుడు మనం హనుమాన్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. హనుమాన్ అండ్ లైక్ ఏ
మంకీ అని పెడదాం. అంటే హనుమంతుడు ఒక ఫేస్ అయిన మంకీలా ఉంటుంది అని పెడదాం. ఎన్హాన్స్ చేసుకుంటుంది. సో ఏ ఇచ్చిన అవుట్పుట్ మాత్రం ఇదన్నమాట. సో ఈ అవుట్పుట్లు నాకు నచ్చట్లేదు బ్రదర్ అన్నప్పుడు దీన్ని మొత్తం తీసేస్తున్నాను. ఇంకొక వెబ్సైట్ ఉందండి, ఇది చాట్ జీపీటీ జెమినీ కంటే చాలా హై లెవెల్లో ఇస్తున్న వెబ్సైట్ అన్నమాట ఇది. నేను జెమినీలో ఎక్కువ జెమినీ యూజ్ చేస్తా. ఆ జెమినీ వచ్చేసి నాకు ఈ వార్ సంబంధించింది, మైథాలజీ సంబంధించింది నాకు అవుట్పుట్ ఇవ్వట్లేదు. ఒకసారి ట్రై చేసి చూస్తే మీరు ఐఎమ్ లర్నింగ్ నౌ, ఐ కాంట్ ఐ కాంట్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఏదో సంథింగ్ పెట్టింది, నాకు మర్చిపోయా. సో ఈ వెబ్సైట్ వచ్చేసి మనకి బాగా ఇస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మనకి దానిలో టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ముందుగా ఇప్పుడు దీనిలో పెడదాం ఏంటంటే క్రియేట్ ప్రాంప్ట్ ఫర్ ఏఐ ఇమేజెస్. దీనికి ఒక కామా పెట్టేసి క్రియేట్ క్యారెక్టర్ అని పెట్టచ్చు. హనుమాన్ అండ్ ఈస్ లైక్ monkey, comma, you have a బాడీ బిల్డ్ అని పెట్టచ్చు, లేదా బిగ్ బాడీ అని పెట్టచ్చు, ఏదో ఒకటి బాడీ అని పెట్టచ్చు. జస్ట్ నేను పెట్టేది బేసిక్ ప్రాంప్ట్ మాత్రమే, ఏదో పెద్ద ప్రాంప్ట్ అయితే ఇవ్వలేదు. క్రియేట్ ప్రాంప్ట్ ఫర్ ఏ ఇమేజెస్ అని పెట్టి నాకు నచ్చిన, నాకు ఎంతవరకు ఇంగ్లీష్ వచ్చో అంతవరకు యూజ్ చేసేసాను. లేదు ఈ ఇంగ్లీష్ కూడా రాలేదంటే గూగుల్ ట్రాన్స్లేట్ మనము యూజ్ చేయొచ్చు. మనం ఎంతైనా తెలుగు ఇవ్వండి బాగానే ఇస్తుంది. అండ్ దెన్ మనము ఇక్కడ అప్లోడ్ చేద్దాం. సో క్రియేట్ చేసుకుంటుంది. ఇదంతా ప్రాంప్ట్ ఇక్కడి వరకు. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇవన్నీ నేను ట్రై చేస్తుంటే రావణర్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ. సో గణపతి, ఇంకా కృష్ణుడి, ఇది రాముడి, హనుమంతుడు చూడండి, ఇవన్నీ నేను యూజ్ చేసింది అనమాట. సో మనకి ఇచ్చిన అవుట్పుట్ ఇది. సో అవి కొన్నిసార్లు మనము ప్రాంప్ట్స్ వేరే వేరే తీసుకోవాలి, ఓకేనా. జనరేట్ అని నొక్కితే మళ్ళీ వేరేది ఇస్తుంది. సేమ్ ప్రాంప్టే ఇది ఇచ్చింది కదా, ఇది నచ్చలేదు, అగైన్ జనరేట్ నొక్కితే అలాంటిదే వేరేది ఇస్తుంది. చూడండి డిఫరెన్స్ ఉండే కదా, అది కూడా నచ్చలేదు, జనరేట్. ఇట్లా లేదు ప్రాంప్ట్ మార్చుకుందామంటే ప్రాంప్ట్ అయినా మార్చుకోవచ్చు. చూడండి ఇట్లా డిఫరెన్స్గా ఇస్తుంది. అండ్ ఇంకోటి, దీనంతా నేను డిలీట్ చేస్తున్నా. మీకు ఒక మైథాలజీ సంబంధించిన స్టోరీస్, అదే స్టోరీస్ సంబంధించిన విఎఫ్ఎక్స్ కావాలనుకుంటే ఒకటి చేయొచ్చండి. ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మనము చూడండి క్రియేట్ ప్రాంప్ట్ ఫర్ ఏ ఇమేజ్ అని నొక్కాం. సో ఇమేజ్ సంబంధించిన వరకే మనకు ప్రాంప్ట్ ఇచ్చింది ఇక్కడ వరకు, మైథాలజీ వరకు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వీడి వరకు కాపీ చేస్తున్నా, హనుమాన్ నుంచి కాపీ చేస్తున్నా. సో పెట్టి అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి సో ఇక్కడ చూసుకుంటే ఇస్తానే ఉంది, చూద్దాం అది ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జనరేట్ చేద్దాం.
సేమ్ అలానే ఇచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇంకేమైనా స్టోరీస్ అయినా మీరు ట్రై చేసుకోవచ్చు. లైక్ వార్ రావణ అండ్ రావణ. సార్ రైట్ ఏ స్టోరీ అని పెట్టలేదు నేను. సో ఇట్లయినా క్రియేట్ చేసుకోవచ్చు. స్టోరీ అని పెట్టింటే అది స్టోరీనే ఇచ్చింది. సరే, ఇది కాపీ చేసుకొని ఇక్కడ రైట్ ఏ స్టోరీ అని పెడదాం. రైట్ స్టోరీ ఆఫ్, సారీ నేను ఇచ్చే ప్రాంప్ట్ ఇప్పుడు తప్పు ఇచ్చా, 2 సార్లు తప్పు ఇచ్చా. ఇదంతా వార్ సంబంధించింది. సో చూసుకోవచ్చు, అది అయోధ్య అని, రామ అని, అదే కొత్తగా తీసుకున్నాను ప్రాంప్ట్ అంతా. సో ది రిటర్న్ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, మీరు లాగ్ అనుకోకండి. ఓకే, ఫస్ట్ ఈ నుంచే ట్రై చేద్దాం. ఇది ఊరికి ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. ఫస్ట్ ఎన్హాన్స్ చేసుకుంటుంది, చూద్దాం. చూడు ఎట్లా ఇచ్చింది అవుట్పుట్. సో ఇట్లా మనము ఒక పిక్ తీసుకుందాం. ఇది అలానే ఉంటుంది. ఇది రావణ గురించి అంట. కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. దీన్ని ఎట్లా యానిమేషన్ చేయాలో నేను చెప్తానండి. సో చూడండి, కొంచెం అది రావణం ఎట్లా కొంచెం యూనిక్గా ఇచ్చింది అనమాట. రావణం కొంచెం భయంకరంగా. ఇప్పుడు రామాన్ని చూద్దాం. జనరేట్ ఇంద్ర కత్తి వంగిపోయింది. సో ఇది మాత్రం బాగా ఇచ్చింది కదా, బాగా ఇచ్చింది. సో ఇప్పుడు మనము ఈ రావణది ఇది నచ్చింది కదా, ఇది అర్థమైంది కదా. ఈ సంబంధించిన లింక్ కూడా మనకి టెలిగ్రామ్లో ఉంది. సో ఫస్ట్ వచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ నొక్కొచ్చు. ఇక్కడ మీకు ఏమి వాటర్ మార్క్ ఉండదు. ఈ వెబ్సైట్లో వాటర్ మార్క్ అనేది ఎలాంటి వాటర్ మార్క్ ఉండదు. జస్ట్ క్లిక్ అండ్ డౌన్లోడ్ అండ్ గెట్ ఇట్. సో ఇక్కడ సేవ్ చేస్తున్నా. అండ్ థర్డ్ వెబ్సైట్ ఎలా యానిమేషన్ చేయాలో నేను చెప్తా. దీనికి సంబంధించిన వెబ్సైట్కి అయితే రావాలి. ఇక్కడ నేను చాలా వీడియోస్ని నేను చేసుకున్నా అలా యానిమేషన్ రూపంలో. సో నాకు కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూసుకోండి, జస్ట్ పిక్ అది ఇక్కడ చూసుకోవచ్చు. మన చేంజెస్ వచ్చి మనం ప్రాంప్ట్ మార్చుకోవాలి. నేను ఏం పెట్టా ప్రాంప్ట్, రామ అండ్ హనుమ బోత్ ఆర్ సీరియస్లీ టాకింగ్ టు ఈచ్ అదర్ అండ్ బ్యాక్ సైడ్ మంకీస్ రన్నింగ్ ఫార్వర్డ్ అని పెట్టా. సో ఇట్లా ప్రాంప్ట్స్ మనము మార్చుకోవచ్చు. చూడండి ఇట్లా. సో ఇప్పుడు ఆ ఇమేజ్ని మనము ఇది డిలీట్ చేస్తున్నా. ఇది కొన్నిసార్లు నేను ఎక్కువ వీడియోస్ని యానిమేషన్ చేస్తాను కాబట్టి ఇక్కడ మినిట్స్ చూడండి ఎంత తీసుకుంటుందో. ఎక్కువ సర్వర్ బిజీ అయిపోతుంది అనమాట. సో ఈ రావణుని తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. జస్ట్ ఈ స్లాఫింగ్ అని పెడదాం. లేకుంటే ఈ ప్రిపేరింగ్, సరే ఇట్లా పెడదాం, ప్రిపేరింగ్ ఫర్ వార్. సో క్రియేట్ నొక్కేస్తే ఇక
ప్రాసెస్ అవుతుంది అనమాట. సో ఇది డిలీట్ చేద్దాం. జస్ట్ నేను ఏం పెట్టాను ఇక్కడ ఇమేజ్ పెట్టి ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ వార్ అని పెట్టాను. జస్ట్ సింపుల్ ప్రాంప్ట్. సో ఇక్కడ జనరేషన్ చేసుకుంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఇంకొక జనరేషన్ ఉంది. మీకు ఇంతకుముందు ఒక వీడియో నేను రికార్డ్ చేశాను అనమాట, సేమ్ వీడియో. సో అది బాగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని ఈ వీడియో పెట్టాను అనమాట. సో అయితే దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను ఎక్కువ వీడియోస్ అయితే ఇక్కడ యూజ్ చేశాను కాబట్టి. ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఇది ఫోటో చూడండి, ఇది జస్ట్ ఫోటో అనమాట. ఒక నిమిషం, ఇది ఒక ఫోటో, ఇట్లా ఉంటుంది ఫోటో, ఒరిజినల్ ఫోటో. ఇక్కడ చూసుకోండి, పక్కకి వెళ్ళి మరి ఇంకొక ఒక క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నేనేం పెట్టాను ముందు, ఇక్కడ నేను నిలబడుకొని ఉన్నాను, నా చిన్నప్పుడు ఫోటో అది ఇక్కడ ఇది. సో గణేష్ ఈ హిట్ మీ విత్ ఈ ట్రంక్ అని పెట్టాను. ఆయన తోకతో కొట్టాలి నన్ను అన్నట్టుగా పెట్టాను. బట్ అది ఇంకొకరిని ఇద్దరు క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి పెట్టింది. సో ఇక్కడ రావణాసుడిది పిక్ ఇది. ఇదేం పెట్టా, రావణాసు ఐస్ ఓపెన్ అండ్ షౌటింగ్ అని పెడితే ఇది చిన్న ప్రాంప్ట్ ఇది. కొన్ని ఇట్లా విచిత్రంగా ఇస్తుంది. సో మీకు కూడా ఇస్తుంది, సారీ ఫర్ దట్. సో మీకు కూడా ఇస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. మీకు స్టార్టింగ్ ఈ వెబ్సైట్ని యూజ్ చేసిన స్టార్టింగ్ అయితే భలే ఇస్తుంది. అండ్ ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్రెడిట్స్, ఇవి స్టార్టింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 200 అలా ఇస్తుంది. ఒక్కొక్క వీడియో జనరేషన్కి యానిమేషన్కి మీకు 30 కాయిన్స్ అయితే ఇది తీసుకుంటుంది అనమాట. అండ్ ఈ యానిమేషన్ని మనం డౌన్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఈ వాటర్ మార్క్ అనేది పడుతుంది. ఇక్కడ మనం కొంచెం క్రాప్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో వీడియో అయితే ఈ రోజుకి ఇదే. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఏ అనే కాదు, ఇంకా చాలా వస్తాయి అన్నమాట. ఓకే, అంతవరకు బాయ్.